Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara IAS Academy. Today we are going to discuss about the GS2 topic of Abhyasana. So ee roju mana program entama. So we are talking about the General Studies paper 2 regarding the Abhyasana program. సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ గురించి మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. సో త్రూ దిస్ ఇనిషియేటివ్ వీఆర్ ప్రొవైడింగ్ ద ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫర్ ద ఎంటైర్ తెలుగు స్టేట్స్. ఓకే, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా రూపొందించబడినది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ మనం ఫ్రీ ఇనిషియేటివ్గా తెలుగు స్టేట్స్ అందరికీ కూడా ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులున్నారో వాళ్ళకందరికీ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సో దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ అభ్యాసన ఇస్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా బెనిఫిషియల్గా ఉండబోతుంది. సో యూ కెన్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ని ఈజీగా క్రాక్ చేసేటువంటి విధానాన్ని ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు నేర్చుకుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ని మీరు క్రమం తప్పకుండా అట్లీస్ట్ 3 to 4 months వరకు రెగ్యులర్గా మీరు రాసినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మీకు కనబడతాయి. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో ప్రోగ్రామ్ ద్వారా మేము ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ మీకు ఉండబోతున్నాయంటే ఫస్ట్ వన్ ఈస్ ఇట్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ స్కిల్స్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా మీ యొక్క టైం మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ ఏ క్వశ్చన్ ఎంత టైంలో రాయాలనేటువంటి అంశాల మీద మీకు పూర్తిగా అవగాహన ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు కల్పించబడుతుంది. సో టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ యూ విల్ ఏబుల్ టు లెర్న్ హియర్. అండ్ ఫైనల్లీ యూ విల్ ఏబుల్ టు గెట్ బెటర్ స్కోర్. ఖచ్చితంగా మీరు ముందు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా బెటర్ స్కోర్స్ మీరు తెచ్చుకోగలుగుతారు. ఓకే, సో ఎస్పెషల్లీ యూపీఎస్సీ లైన్స్లో మన యొక్క టాపిక్స్ అన్ని కూడా ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్క దాన్ని మేము కూలంకుషంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏ విధంగా ఇంట్రడక్షన్ రాయాలి, ఏ విధంగా బాడీ రాయాలి, ఏ విధంగా కన్క్లూషన్ రాయాలనేటువంటి దాని మీద పూర్తిగా మీకు అవగాహన అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఈ యొక్క మెయిన్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓకే, ఖచ్చితంగా ప్రోగ్రామ్ని అయితే మీరు 3 to 4 months వరకు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, సో నౌ లెట్ us see about the అభ్యాసన ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ని, షెడ్యూల్ని కూడా మనం చూద్దాం. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ 6 days. సో వీక్లీ మనకి 6 రోజులు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ సండే మినహాయించుకొని మనకి వారంలో ఉన్నటువంటి అన్ని రోజులు మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ మండే, సో సోమవారం మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో ప్రతి వారం మనకి మండే నుంచి సాటర్డే వరకు మనకి అభ్యాసన ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది ఉంటుంది. ఓకేనా, సో మండే మనకి తీసుకున్నట్టయితే ద ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ విత్ ద GS1. సో మండే మనకి GS1 టాపిక్తో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో GS1లో టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ ద టాపిక్స్ ఆఫ్ GS1, సో GS1లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ అనేవి ఉంటాయమ్మా. దట్ విల్ బీ ఆన్ ద మండే. సో ప్రతి సోమవారం మనకి GS1 టాపిక్తో స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద ఇండియన్ హిస్టరీ. మొట్టమొదటి టాపిక్ ఏంటమ్మా, ఇండియన్ హిస్టరీతో మనం స్టార్ట్ చేస్తాము. ఓకే, దీంట్లో మనకి 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద ఏన్షియంట్ హిస్టరీ. సో మొట్టమొదటి ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ వన్ మెడివల్ హిస్టరీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద మోడర్న్ హిస్టరీ. సో ఈ విధంగా మనం ఫస్ట్ టాపిక్ని డీల్ చేస్తాము. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ వచ్చి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఫోర్త్ టాపిక్ వచ్చి ఆర్ట్ అండ్ కల్చర్, ఫిఫ్త్ టాపిక్ విల్ బి ఇండియన్ సొసైటీ, and last and final topic that is the world and Indian geography. ఓకే, సో ఈ 6 టాపిక్స్ మీద మనకి మండే అభ్యాసన షెడ్యూల్లో మనకి ప్రోగ్రాంలో క్వశ్చన్ ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో, సో మార్నింగ్ 9 AM కల్లా మనకి యూట్యూబ్ ఛానల్ అయినటువంటి తారా ఐఎస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దిల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో ప్రతిరోజు ఈవినింగ్ 5 PM కల్లా మనకి డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన యొక్క తారా ఐఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, సపోజ్ మండే మనం GS1 టాపిక్ ఇచ్చామనుకోండి, సో ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈవినింగ్ 5 PM కల్లా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఓకే, అదేవిధంగా ఏవైతే PDFs ఉన్నాయో అవన్నీ కూడా మనకు
టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయమ్మా. ఓకే, సో డోంట్ మిస్ ఇట్. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మనకు మండే షెడ్యూల్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ట్యూస్డే. సో ట్యూస్డే షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS2 టాపిక్స్. సో ప్రతి మంగళవారం మనం GS2 టాపిక్ని తీసుకోవడం జరుగుతుంది. దట్ విల్ బి ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో డే 1 మనకు మండే, డే 2 ట్యూస్డే కదమ్మా. సో ట్యూస్డే మనం GS2 టాపిక్ని మనం డిస్కస్ చేస్తాము. సబ్జెక్ట్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీని మనం డిస్కస్ చేస్తాము. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి వీ హ్యావ్ గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 టాపిక్స్ మీద మనకి మంగళవారం అభ్యాసన అనేది మనకి ఉంటుందమ్మా. ఓకేనా, దట్ విల్ బి ఆన్ ద డే 2 ఆఫ్ అభ్యాసన. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద డే 3. సో 3వ రోజు మనకున్నటువంటి అభ్యాసన షెడ్యూల్ ఏంటమ్మా, దట్ విల్ బి ద వెడ్నెస్డే. సో ఎవ్రీ వెన్స్డే వీఆర్ డీలింగ్ అబౌట్ ద GS3 పేపర్. సో GS1 పేపర్ లాగానే మనకి GS3లో కూడా దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయి. సో అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దట్ ఈస్ ద ఇండియన్ ఎకానమీ అంటాం. సెకండ్ టాపిక్ మనకి దట్ ఈస్ ద సైన్స్ అండ్ టెక్. మూడో టాపిక్ వచ్చి మనకి దట్ విల్ బి ద ఎన్వైర్న్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, దీన్ని మనం థర్డ్ టాపిక్గా చెప్తాము. ఫోర్త్ టాపిక్ ఈస్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఈస్ ద agriculture, and last topic is disaster management. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి వీ హ్యావ్ అభ్యాసన ఆన్ వెన్స్డే. ఓకే, సో వెన్స్డే మన ప్రోగ్రాంలో ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ బి ద డే 4. సో డే 4 షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో ఎవ్రీ థర్స్డే వీఆర్ కమింగ్ విత్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో GS4 పేపర్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషలీ మనకు తారాయస్ యూట్యూబ్ ఛానల్ వారు ప్రత్యేకంగా GS4 మీద, ఎథిక్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ సెషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క సెషన్స్ అయితే మీరు మిస్ కావద్దు. ఓకే, ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ ఫ్రైడే అండ్ ఎవ్రీ సాటర్డే ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద స్పెషల్ సెషన్స్ ఆన్ ఎథిక్స్, జనరల్ ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ ద కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా ఈ యొక్క 250 మార్క్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీరు ఎక్కువగా స్కోర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద థర్స్డే. ఓకే, టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ మీద మనకి ప్రతి గురువారం GS4 మీద మనకి అభ్యాసనలో క్వశ్చన్ ఉంటుందమ్మా. అండ్ కమింగ్ టు ద డే 6, దట్ ఈస్ ఆన్ ద ఫ్రైడే, సారీ డే 5, దట్ ఈస్ ఆన్ ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనకి జనరల్ ఎస్ఐ మీద టాపిక్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ UPSC ఎగ్జామ్లో మనం తీసుకున్నట్టయితే 2 essays మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మన ప్రాక్టీస్ కోసం ఓన్లీ 1 essay మనకి ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ essay ఆన్ ఎవ్రీ ఫ్రైడే. ఓకే, సో ఈ యొక్క ఫ్రైడే కూడా మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా చాలామంది ఆస్పిరెంట్స్ జనరల్ ఎస్ఐ మీద తక్కువ మార్క్స్తో బయటకు వస్తూ ఉంటారు. సో మోస్ట్లీ దే వేర్ నాట్ ఏబుల్ టు గెట్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద జనరల్ ఎస్ఐ. అట్లాంటి వాళ్ళకి యొక్క అభ్యాసనలో ఉన్నటువంటి ఫ్రైడే సెషన్ అనేది మ్యాక్సిమం యూటిలైజ్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఫ్రైడే అభ్యాసన. ఖచ్చితంగా ఈ యొక్క సెషన్ అనేది మీకు ఇమ్మెన్స్ బెనిఫిట్ అయితే మీరు పొందుతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రైడే క్వశ్చన్ ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డిస్కషన్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా మీరు పార్టిసిపేషన్ అయితే చేయండి అమ్మా. ఖచ్చితంగా మీరు ఇన్ డీటెయిల్గా మనకు అనాలిసిస్ విన్నట్టయితే ఓకే, సో 3 to 4 months కల్లా ఈ యొక్క ఎస్ఐస్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, సో అనలిటికల్ ఎస్ఐస్ కానివ్వండి, ఫిలసాఫికల్ ఎస్ఐస్ కానివ్వండి, లేదా ఎథికల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి ఎస్ఐస్ కానివ్వండి, కాంటెంపరీ ఇష్యూస్ కానివ్వండి, అన్నీ కూడా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఫ్రైడే అభ్యాసన రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, అండ్ ఫైనల్లీ ఆన్ ద డే 6. సో డే 6 అంటే ఏంటమ్మా, దట్ విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. దట్ విల్ బి ఆన్ ద సాటర్డే. సో ప్రతి శనివారం కూడా మనం కరెంట్ అఫైర్స్ అనేటువంటి టాపిక్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ప్రత్యేకంగా హిందూ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మేము తీసుకొని ఇక్కడ
క్వశ్చన్స్గా వాటిని మలిచి మీకు ఆన్సర్స్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కరెంట్ అఫైర్స్లో వీక్గా ఉంటారో వాళ్ళందరూ కూడా సాటర్డే సెషన్ అయితే మిస్ కావద్దు. ఓకే, సో ఎందుకు కరెంట్ అఫైర్స్ మీకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందంటే, సో దే వర్ కమింగ్ ఇన్ ద GS1 టాపిక్ కానివ్వండి, GS2 కానివ్వండి, GS3 కానివ్వండి. సో ఎక్కువగా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి డైనమిక్ పర్స్పెక్టివ్లో రావడం జరుగుతుంది. వాటిని మనం డీల్ చేయాలంటే ఖచ్చితంగా సెషన్ని మీరు మిస్ కాకుండా చూసినట్టయితే ఓకే, సో ఈజీగా కరెంట్ అఫైర్స్తో లింక్ కాబడినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో GS పేపర్లో వాటినన్నింటినీ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, వీటితో పాటు హిందూ అనాలిసిస్ని, హిందూ న్యూస్ పేపర్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఒక మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే ఎడ్జ్ అయితే రావడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ డోంట్ మిస్ ద డే 6 సెషన్ ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ద కరెంట్ అఫైర్స్. ఓకేనా, సో ఈ విధంగా వీక్లీ మనకి 6 times అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. సో మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదమ్మా. సో ఈ విధంగా మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి, ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అయితే జరుగుతాయి. ఖచ్చితంగా వీటిని మిస్ కావద్దు. సో ప్లీజ్ ఫాలో అస్ రెగ్యులర్లీ. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ రైట్ ఆన్సర్స్ ఇన్ ఏ టైమ్లీ మేనర్. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అమ్మ. ఖచ్చితంగా ఏదైతే టైం మనం ఇవ్వడం జరిగిందో సో దాన్ని మీరు పాటించండి. ఓకే, ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టయితే సో 15 మార్కర్ క్వశ్చన్ మీరు ఎట్లా డీల్ చేస్తారు, 10 మార్కర్ క్వశ్చన్ ఎట్లా డీల్ చేస్తారో చెప్తాను వినండి. సో 15 మార్కర్ క్వశ్చన్ని మీరు అట్లీస్ట్ 250 wordsలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో UPSC ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమ్మా, ఓన్లీ 11 to 12 minutesలో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా అట్లీస్ట్ 3 page ఆన్సర్ అయితే UPSC మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దట్ విల్ బి ద బ్లూ ప్రింట్ రిగార్డింగ్ ద 15 మార్కర్ క్వశ్చన్. అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే సో దీన్ని మనం 150 wordsలోనే రాయాల్సి ఉంటుంది. ఓకే, UPSC ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, ఓన్లీ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల లోపే మనం 10 మార్కర్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా పేపర్లో మనకి 10-15 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లీస్ట్ 2 page ఆన్సర్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది రిగార్డింగ్ ద 10 మార్కర్. ఓకే సార్, ఈ యొక్క టైం లిమిట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ఫాలో అవ్వి తీరాలి. అదేవిధంగా సో ఎవరైతే కొత్తగా రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారంటే నాట్ లెస్ దాన్ 1 month నుంచి రాస్తున్నటువంటి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో లేదా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మన యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి. సో డోంట్ గెట్ ఫ్రైటెడ్, అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 15 మార్కర్స్ని లేదా 10 మార్కర్స్ని, సపోజ్ 15 మార్కర్ మీకు ఇచ్చారనుకోండి, యువర్ బిగినర్ అనుకోండి, మీకు ఏమీ తెలియదు, కొత్తగా జాయిన్ అయ్యారు అనుకోండి. సో 15 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి బై యూజింగ్ ద స్టాప్ వాచ్ టెక్నిక్. ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసే ముందు టైం పెట్టుకోండి. 15 minutesలో మీరు ఎంత రాస్తారో అంతే మీరు రాయగలిగినట్టు. ఓకే, అదేవిధంగా 10 మార్కర్ని కూడా మీరు స్టాప్ వాచ్ పెట్టుకొని 10 minutesలో మీరు ఎంత ఆన్సర్ రాస్తారో అంతే రాయండి. ఓకే, ట్రై టు కంప్లీట్ ఇట్, బట్ అవ్వకపోయినా పర్లా, బట్ ట్రై టు కంప్లీట్ ఇట్. ఖచ్చితంగా మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్టయితే సో 3 to 4 months ఆఫ్ టైంలో UPSC ఇచ్చినటువంటి టైం లిమిట్ ఏదైతే ఉంటుందో 15 మార్కర్కి 11 to 12 minutes కానివ్వండి, 10 మార్కర్కి 7 to 8 minutes కానివ్వండి, ఖచ్చితంగా మీరు ఈ టైంలో ఈజీగా రాయగలుగుతారు. ఓకే, సో దట్స్ వై ఐ ఆల్వేస్ సే ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. ఖచ్చితంగా ప్రాక్టీస్ మేక్స్ యూ బెటర్ అండ్ పర్ఫెక్ట్ ఆల్సో. సో ప్రతి ఒక్కరు కూడా అభ్యాసన ప్రోగ్రామ్ని మీరు రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేసినట్టయితే సో ఇట్స్ నాట్ వన్ టైం థింగ్ అనమాట. ఓకేనా, ప్రతిరోజు కూడా క్యూములేటివ్గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే 100% మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ని సక్సీడ్ అవుతారు. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. ఓకే, ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నామా, సో ఐఎమ్ గివింగ్ 100% అష్యూరెన్స్. ఎవరైతే ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, రిలీజియస్గా దాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళు ఈజీగా మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే క్రాక్ చేయగలుగుతారు. ఓకే, సో దట్ ఈస్ మై ప్రామిస్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో నౌ లెట్ us see the question of day. సో ఈరోజు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఎన్షూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో ఎట్లా నిర్వహించాలంటే దాని మీద ఎలక్షన్ కమిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఇక్కడ డిస్కస్ చేయమంటున్నారు. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో అనలైజ్ ద ఛాలెంజెస్ ఇట్ ఫేసెస్ ఆన్ ద కాంటెంపరరీ టైమ్. సో ఈసీ ఎస్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటుంది అనేటువంటి అంశం మీద సో కాంటెంపరరీ టైమ్స్ అంటే ప్రజెంట్ డే సినారియోలో సో ఎస్పెషల్లీ ద 21st centuryలో ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ని ఈ యొక్క ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫేస్ చేస్తుంది అనేటువంటి అంశం మీద కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టు అనలైజ్ ద ఛాలెంజెస్ బిట్వీన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద కాంటెంపరరీ టైమ్స్. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క ఈజీ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు డిస్కస్ ద వర్డ్. సో డిస్కస్ అనేటువంటి రూట్ వర్డ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, అదేవిధంగా అనలైజ్ అనేటువంటి వర్డ్ కూడా నేను రెగ్యులర్గా చెప్తూ ఉన్నాను.
ఓకే, సో డిస్కస్ అంటే వీ హ్యావ్ టు రీడ్ అబౌట్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద పర్టికులర్ టాపిక్. ఓకే, ఎస్పెషలీ ఈ యొక్క ఈసీఏ కమిషన్ యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటి అంశం మీద మనం బ్రీఫ్గా వాటిని డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఓకే, దీని తర్వాత మనం వీ హ్యావ్ టు గో వెరీ వెరీ డీపర్ ఇన్ టు ద ఛాలెంజెస్. ఓకే, ఒక్కొక్క ఛాలెంజ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఛాలెంజ్ని ఫేస్ చేస్తున్నటువంటి అంశం మీద మనం ఈసీఐ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. దట్ విల్ బి ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద కన్క్లూజన్. సో ఒకసారి ఇక్కడ ఇంట్రడక్షన్ చూడమ్మా. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈసీఐ గురించి మనం బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో, అంటే ఖచ్చితంగా 30 to 40 వర్డ్స్లో మనం ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈజీగా మీరు రాసేస్తారు. దట్ విల్ బి ద వెరీ ఈజియెస్ట్ పార్ట్, దట్ ఈస్ ద ఇంట్రడక్షన్. సో ఆల్వేస్ రైట్ ఇంట్రడక్షన్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏమైతే అడుగుతున్నారో దానికి అనుగుణంగానే మీరు ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఉంచండి. సో ఆల్వేస్ రైట్ ఇంట్రడక్షన్ ఇన్ ఏ సింపుల్ మేనర్. ఓకే, సో ఎటువంటి జాగ్రన్స్ లేకుండా, సో ఏదైతే రెలవెంట్గా ఉంటుందో ఆ రెలవెంట్ పాయింట్స్ని మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి బ్రీఫ్గా మనం మాట్లాడతాం. ఎగ్జాంపుల్, ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియా మెన్షన్ దట్ ద ఎలక్షన్ కమిషన్ విల్ బీ దేర్ అండ్ ఇట్ విల్ ఎయిమ్ టు ఎన్ష్యూర్ ద ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అనేటువంటి టాపిక్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇట్లాంటి స్టార్ట్ అనేది దట్ విల్ ఏబుల్ టు గివ్ మోర్ అపీరెన్స్ టు ద ఆన్సర్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో బాడీలోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్. సో మనకు డెమోక్రసీ అనేది ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక ఇంపార్టెన్స్ని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా హౌ దిస్ డెమోక్రసీ విల్ బీ అప్హోల్డెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెగ్యులర్గా టైమ్లీ మేనర్లో మనకి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ఏ విధంగా మనకి డెమోక్రసీ అనేది మెయింటైన్ అవుతుంది, ఓకే, స్టేబుల్గా ఉంటుంది అనేటువంటి అంశం మీద కూడా మనం ఇక్కడ మాట్లాడాలి. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, దట్ విల్ బి ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీలో మనం ఏం చూడాలమ్మా? సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఛాలెంజెస్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఏ విధమైనటువంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయనేటువంటి అంశం మీద మనం మాట్లాడాలి. అదేవిధంగా సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ఫర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు కమ్ అవుట్ అండ్ టు ఎన్ష్యూర్ ద ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ టు మెయింటైన్ ద ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్. మనకి ఇండియన్ డెమోక్రసీని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా టైమ్లీ మేనర్లో మనకు ఎలక్షన్స్ అవ్వాలి. సో దానికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే, బీయింగ్ ఇండిపెండెంట్ బాడీ, బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ హ్యాస్ టు వర్క్ ఎఫిషియెంట్లీ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఇన్ ఇండియా అండ్ టు మెయింటైన్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, ఈ విధంగా మనం అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఏ 3-member బాడీ కింద ఉన్నప్పటికీ సో ఇట్ హ్యాస్ టు బికేమ్ లార్జర్ బాడీ. ఖచ్చితంగా సో ఇట్ హ్యాస్ టు గ్రో ఇట్స్ నెంబర్. సో ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నారో సో వాళ్ళ యొక్క సంఖ్య అనేది కూడా మనం పెంచాల్సి ఉంటుంది. అదేవిధంగా రీజనల్ కమిషనర్స్ మనం అపాయింట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఇంకొంచెం వాళ్ళ స్ట్రెంగ్త్ని పెరిగేటువంటి విధంగా మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్స్ ఎన్నుకున్నటువంటి ప్రాసెస్ని కూడా మనం ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా మార్చాలి. సో వీటితో పాటు మనం లీగల్ రిఫార్మ్స్ని తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా అకౌంటబిలిటీని పెంచాలి. ఓకే, పబ్లిక్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా సో ఏవైతే రిఫార్మ్స్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసినట్టయితే ఓవరాల్గా ఈసీ యొక్క ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీని ద్వారా వీ కెన్ ఏబుల్ టు reduce the challenges in the ECE as well as it will able to ensure the free and fair elections in a regular manner. ఓకే, ఈ విధంగా మనం 3 to 4 లైన్స్లో ఒక బ్యూటిఫుల్ కన్క్లూషన్ అయితే కూడా మనం ఇవ్వచ్చు. ఓకేనమ్మా, రైట్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి ఓకే మన యొక్క తారాయస్ అనేటువంటి వర్డ్స్ మీరు టైప్ చేసినట్టయితే సో మన లోగో కనబడుతుంది. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ కూడా మీరు హిట్ చేయండి. ఓకే, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ప్లీజ్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. దీనివల్ల ఏమవుతుందమ్మా, ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్ టు యూ. సో అభ్యాసంలో ఉన్నటువంటి ప్రతి పీడిఎఫ్ కూడా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ కాబడుతుంది. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. సో నౌ లెట్ us see about the basic introduction regarding the Election Commission of India. సో ఇక్కడ మనం బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో అంటే అరౌండ్ 30 to 40 వర్డ్స్లో మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడతాము. సో దిస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ పవర్ఫుల్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇండిపెండెంట్గా అటానమస్గా ఉన్నటువంటి ఒక రాజ్యాంగమైనటువంటి బద్దమైనటువంటి సంస్థగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ప్రస్తావించవచ్చు. అండ్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఆల్ ద ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో ఎస్పెషలీ ఆల్ ద ఎలక్షన్స్ అంటే సో ఓవరాల్గా మనం తీసుకోకూడదు. ఎస్పెషలీ ద ఎలక్షన్స్ ఆఫ్ ఇండియా మేజర్లీ రిగార్డింగ్ ద
లోక్సభ కానివ్వండి, దట్ విల్ బి ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ కానివ్వండి, లోక్సభ ఎలక్షన్స్ కానివ్వండి, ఈ రెండింటినీ కూడా కండక్ట్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉందమ్మా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. సో అదేవిధంగా మీకు ఒక డౌట్ రావచ్చు, సో లోకల్ సెల్ బాడీస్ని ఎలక్షన్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు సార్ అంటే, ఖచ్చితంగా దట్ విల్ బి డన్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకే, సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది లోకల్ సెల్ బాడీస్ని కండక్ట్ చేసేటువంటి ఎలక్షన్స్ని ఎవరు తీసుకుంటారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఓకే, సో బట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ కండక్ట్ ద టూ ఇంపార్టెంట్ ఎలక్షన్స్. వన్ ఈస్ ద లోక్సభ అండ్ ఆల్సో సెకండ్ వన్ ఈస్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్. సో పవర్ అధికారం ఎవరు ఇవ్వడం జరిగిందమ్మా? సో రాజ్యాంగం ఆర్టికల్ 324లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అధికారాన్ని కట్టబెట్టింది. సో ఆర్టికల్ 324 ఈజ్ ఎస్పెషల్లీ సజెస్టింగ్ దట్ దర్ విల్ బి ఎలక్షన్ కమిషన్ అండ్ ఇట్ గాట్ పవర్స్ ఫ్రమ్ ద ఆర్టికల్ 324. సో ఏ విధంగా పనిచేయాలి, వాటి పవర్స్ ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆర్టికల్ 324లో మనకి ప్రస్తావించడం జరిగింది. సో ఈసీఈ విల్ బి రెస్పాన్సిబుల్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అనేటువంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇట్ విల్ డైరెక్ట్లీ సూపర్వైజ్, ఇట్ విల్ డైరెక్ట్లీ ఆర్గనైజ్ అండ్ కంట్రోల్ ద ఎంటైర్ ఎలక్టోరల్ ప్రాసెస్. మొత్తం ఎలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా ఎవరి కంట్రోల్ ఉంటుందమ్మా? సో దట్ విల్ బి కంట్రోల్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ దట్ వాస్ గివెన్ పవర్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం నుంచి ఈ పవర్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. So now let us see about the important significance of the Election Commission of India in conducting free and fair elections. Okay, ఏ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్న అంశం మీద మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ద ఇంపార్షియల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్. సో ఎస్పెషల్లీ ఈసీ ఏదైతే ఉందో దట్ వాజ్ ఏ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ విల్ ఎన్షూర్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 324. ఓకే, సో ఖచ్చితంగా వితౌట్ ఎనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇంపార్షియల్ కండక్ట్తో ఎలక్షన్స్ అనేటువంటి చేసేటువంటి అధికారం ఎవరికి ఉందమ్మా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి పవర్స్ అనేది దే వర్ వెరీ వెరీ వాస్ట్. ఓకే, సో వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ బై ద గవర్నమెంట్ ఇట్ కెన్ ఏబుల్ టు కండక్ట్ ఆల్ ద ఎలక్షన్స్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ అనేటువంటి అంశం మీద మనం ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్తాము. ఓకే, అండ్ ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ఇన్స్టాలింగ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా ప్రజల కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. డెమోక్రసీలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారనేటువంటి ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇండిపెండెంట్గా నడిపించేటువంటి బాధ్యత ఎవరి మీద ఉందమ్మా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉండడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్షియల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ దట్ విల్ బి డన్ బై ద ఈసీఈ. కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, రెండో పాయింట్లోకి వెళ్ళినట్టయితే, సో ఇట్ విల్ ఆల్సో హెల్పింగ్ అస్ టు గెట్ ద ఓటర్ రిజిస్ట్రేషన్. సో ప్రతి ఒక్క సిటిజన్కి ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా ఐడెంటిటీ కార్డ్స్ని ప్రొవైడ్ చేయడం అనేది సో ఎవరి బాధ్యత? ఎలక్షన్ కమిషన్ బాధ్యత. సో ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఓవర్సీయింగ్ ఆల్ ద మెయింటెనెన్స్ ఆఫ్ యాక్యురేట్ ఓటర్ లిస్ట్. ఎవరైతే సో ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం కానివ్వండి, లేదా ఏ విధమైనటువంటి మాల్ ప్రాక్టీస్ అన్నీ కూడా సో ఆపడం కానివ్వండి, ఇవన్నీ బాధ్యత ఎవరి మీద ఉంటుందమ్మా? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంటుంది. అదేవిధంగా బోగస్ ఓటింగ్ కానివ్వండి, సో ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే ఓకే, సో వాటిని ఎట్లా నలిఫై చేయాలి అనేటువంటి అంశం మీద కూడా పవర్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ రిగార్డింగ్ ద ఆల్ ద ఎలక్టరల్ ప్రాసెస్ విల్ బీ కండక్టెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఓన్లీ ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఓటు వేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఓకే, ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఈసీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. అట్లాంటిదే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కూడా ఒకటనమాట. ఓకే, సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి? సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ వాస్ ద కాండక్ట్ దట్ వాస్ మెయింటైన్డ్ బై ద పొలిటికల్ పార్టీస్. ఖచ్చితంగా ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఓకే వీళ్ళు ఏం చేయాలి? దే హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ వాస్ ఫార్ములేటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈసీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్ములేట్ చేసినటువంటి రూల్స్ కానివ్వండి, వాళ్ళు ఎన్ఫోర్స్ చేసినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అన్ని పొలిటికల్ పార్టీస్ ఓకే వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ మొత్తం వరకు పాటించి తీరాల్సిందే. సో ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ విల్ బీ కంప్లీట్లీ పనిష్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఖచ్చితంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం కోసం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది? ఎథికల్గా క్యాంపెయినింగ్ చేసుకోవడం కానివ్వండి, సో ఎటువంటి మిస్యూజ్ ఆఫ్ మనీని చేయకుండా, మజిల్ పవర్ వాడకుండా, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఓకే ఎస్పెషల్లీ గిఫ్ట్స్ ద్వారా కానివ్వండి, లేదా సమ్ కైండ్ ఆఫ్ బ్రైబ్స్ ద్వారా కానివ్వండి, సో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి
పరిస్థితి ఉంటుంది. సో అవన్నీ కూడా లేకుండా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం ద్వారా ఈ యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవ్రీ 5 years మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా ఇట్లాంటి ఫ్రీ అండ్ ఫెయిర్ అన్షూర్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి కూడా జరుగుతాయి. అండ్ ఫైనలీ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ద ఓవర్సీయింగ్ పొలిటికల్ ఎక్స్పెండిచర్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీని, ఎవరైతే ఈ యొక్క క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరి యొక్క పొలిటికల్ ఎక్స్పెండిచర్ని మనకు లెక్కడుతుంది. అండ్ ఈ యొక్క ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా వ్యక్తంగా బహిర్గతంగా ఇవంతా కూడా డేటా అంతా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఎలక్షన్స్లో మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించేటువంటి విధంగా అదేవిధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ కాంపిటీషన్ అనేది ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీని యొక్క మనీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆర్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ థింగ్స్ రిగార్డింగ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈసీఐ మన ఇండియాలో చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ టర్మ్, దట్ ఈస్ ద నోటబుల్ ఛాలెంజెస్. సో ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ ఉంటాయనేటువంటి అంశం కూడా చూద్దాం. ఫస్ట్ వన్, దే విల్ యూస్ లాట్ ఆఫ్ మనీ, పవర్ అండ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో డిస్పైట్ ద రెగ్యులేషన్స్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మనీ ఇన్ ద ఎలక్షన్స్ విల్ రిమైన్ ఏ ఛాలెంజ్. ఖచ్చితంగా మనీ ఇష్యూస్ అనేది ఉంటాయి. సో పీపుల్ యూస్ టు ఇన్వెస్ట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ టు కమ్ ఇన్ టు ద పవర్. అధికారంలో రావడానికి చాలా పెద్ద ఎత్తున మనీని ఖర్చు పెడతా ఉంటారు. సో ఇలిసిట్ ఫండింగ్ అనేది ఉంటుంది, అన్అకౌంటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బ్లాక్ మనీని తరచుగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఒక ఎలక్షన్లో ఉన్నటువంటి ఫెయిర్నెస్ ప్రిన్సిపల్ అనేది పోయి సో దీని ద్వారా ఒక ఫ్రీ ఎలక్షన్స్ అనేవి జరగవు, ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ అనేవి జరగవు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఛాలెంజ్. సో ఖచ్చితంగా మనీ, పవర్ అనేది ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్ దట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ మనం తీసుకున్నట్టయితే ఇరోజన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వన్ ఆఫ్ ద మేజర్ పవర్ ఆఫ్ ఈసీఐ కింద చెప్పడం జరిగిందమ్మా ఆల్రెడీ. సో ఖచ్చితంగా మనం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుందో దట్ వాస్ గివెన్ so many rules and regulations regarding the enforcement of model code of conduct. So even though model code of conduct unnappadiki kuda there are lot of political parties, they are keep on violating the model code of conduct. Model code of conduct ni taruchuga violate cheyadam manam chustunnamo. దీని వల్ల ఏమవుతుంది, సో ఎన్ఫోర్సింగ్ ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి మనకి తగ్గేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదైతే ఈసీఐ కల్పిస్తుందో దాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఇరోజన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. దట్ ఈస్ ద సెకండ్ ఛాలెంజ్ ఈసీఐ హస్ టు ఫేస్. అండ్ థర్డ్ వన్ ఈస్ ద ఎలక్షన్ టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ. మీరు తరచుగా వింటూ ఉంటారు, సో ఈవీఎంని ట్యాంపర్ చేస్తున్నారు, వీవీప్యాట్స్ని ట్యాంపర్ చేస్తున్నారు అనేటువంటి అంశాలు కూడా మీరు వింటున్నారు. సో అట్లాంటి యొక్క ఇంపార్టెంట్ ఇష్యూస్ని కూడా ఈసీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ద ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద ఎలక్టరల్ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ ద న్యూ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ద సైబర్ సెక్యూరిటీ. ఖచ్చితంగా వీళ్ళు ఏవైతే ఈవీఎం మెషిన్స్ కానివ్వండి, సో ఈవీఎంస్ అనేది సేఫ్ గార్డ్గా లేవు. వాటి యొక్క డేటాబేస్ని మార్చేస్తున్నారు, అదేవిధంగా ఓటర్ యొక్క ఐడెంటిటీస్ని మార్చేస్తున్నారు. ఈ యొక్క ఈవీఎంస్ని హ్యాక్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఎలక్షన్ రిజల్ట్స్ యొక్క క్రెడిబిలిటీని కోల్పోతామనేటువంటి ఒక జాగ్రత్తను కూడా ఈసీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇష్యూస్ ఆఫ్ ఎలక్షన్ టెక్నాలజీ and also the cyber security issues that are facing because of the electoral voting machines. And coming to the fourth one, that is the political influence and independence. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి సో ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎబిలిటీ టు మెయింటైన్ ద ఇండిపెండెన్స్. అయినప్పటికీ బికాస్ ఆఫ్ ద అన్డ్యూ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల కానివ్వండి, లేదా సో అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో దట్ విల్ ఆల్వేస్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ తరచుగా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి సో మెనీ ఎలిగేషన్స్ విల్ బి టేకెన్. ఖచ్చితంగా కమిషన్ ఏం చేయాలి, సో ఇక వాటిని రెసిస్ట్ చేస్తూ ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాటిని నలిఫై చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇట్ హ్యాస్ టు అసర్ట్స్ ఇట్ ఇండిపెండెన్స్. తన యొక్క ఖచ్చితమైనటువంటి ఇండిపెండెన్స్ని, ఇంపార్షియాలిటీని రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో దాన్ని మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా పబ్లిక్ ట్రస్ట్ని మెయింటైన్ చేయడంలో ఎలక్షన్ కమిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. సో ఖచ్చితంగా ఎలక్టోరల్ ప్రాసెస్ అంతా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్గా జరిగినప్పుడు మాత్రమే ప్రజల్లో డెమోక్రటిక్ ప్రాసెస్ మీద కానివ్వండి, ఎలక్షన్స్ మీద కానివ్వండి నమ్మకం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క నమ్మకాన్ని కోల్పోతుందో ఆటోమేటిక్గా ఈసీ మీద విశ్వాసం కోల్పోతుంది, ఎలక్షన్స్ మీద విశ్వాసం పోతుంది, అండ్ గవర్నమెంట్ విల్ బికేమ్ టెరనీ, ఒక టెరంట్గా నియంతృత్వంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని నలిఫై చేసుకునేటువంటి బాధ్యత
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. అదేవిధంగా ఇండిపెండెన్స్ని కూడా మెయింటైన్ చేసుకునేటువంటి బాధ్యత ఈసీ మీద ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ దట్ ఆర్ ఫేస్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ బి ద మెజర్స్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ఈసీ. సో ఈసీఏ ఈ విధంగా ఈ యొక్క ఛాలెంజ్ అన్నింటిని కూడా దాటుకొని రావాలంటే, సో ఫర్ దట్ వాట్ హ్యాస్ టు బి డన్? ఓకే, ఫస్ట్ వన్ ఈస్ ద స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఖచ్చితంగా ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుందో దాన్ని ఇంకొంచెం రెగరస్గా ఎన్ఫోర్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుందమ్మా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఓకే, సో ఎటువంటి వైలేషన్స్ వచ్చినా కూడా వాటిని స్విఫ్ట్గా యాక్షన్ తీసుకునేటువంటి ఒక అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది కాబట్టి, సో దే హ్యావ్ టు టేక్ ఏ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్స్ రిగార్డింగ్ ద పొలిటికల్ పార్టీస్. ఎవరైతే వైలేషన్ చేస్తాయో ఆ పొలిటికల్ పార్టీస్ మీద, ఆ క్యాండిడేట్స్ మీద ఖచ్చితంగా ఒక లీగల్ యాక్షన్ అనేది తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఓకేనా? సో ఖచ్చితంగా దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అదర్ లీగల్ ఒపీనియన్స్ టు ఎంపవర్ ఈసీఈ ఇంటూ మచ్ స్ట్రాంగర్ బాడీ. సో జ్యుడిషియరీ ఎట్లాగైతే స్ట్రాంగర్గా మారిందో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా, సో దే హ్యావ్ టు ఆప్ట్ మోర్ స్ట్రాంగర్ ప్యూనిటివ్ మెజర్స్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ బ్రీచ్. ఖచ్చితంగా మోడ్ ఆఫ్ మోడల్ కండక్ట్ని బ్రీచ్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళ మీద స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ఈసీఏ మీద ఉంటుంది. దట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ మెజర్ దట్ విల్ బి ద గ్రాంటింగ్ కంటెంప్ట్ పవర్స్ టు ద ఈసీఏ. ఖచ్చితంగా ఈసీఏ యొక్క ఏదైతే బాడీ ఉందో, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఉందో, దాన్ని కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ పార్లమెంట్ చట్టాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో కంటెంప్ట్స్ ఆఫ్ కోర్ట్ యాక్ట్లో ఈ యొక్క ఈసీఏని కూడా చేర్చడం వల్ల ఏమవుతుందమ్మా? సో ఇట్ విల్ ఏబుల్ టు పనిష్ దోస్ హు ఆర్ వైలేటింగ్. సో ఎటువంటి బేస్లెస్ లేదా అన్ఫౌండెడ్ ఎక్యూజేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా పనిష్ చేసేటువంటి అధికారం ఈసీఐ కట్టబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో దట్ విల్ బి ద సెకండ్ ఇంపార్టెంట్ మెజర్ టు బి టేకెన్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ఈసీఐ. అండ్ థర్డ్ వన్ ఈస్ ద కొలాబరేషన్ విత్ లా ఎన్ఫోర్స్మెంట్. ఖచ్చితంగా ఒక స్ట్రిక్ట్ కోఆర్డినేషన్ ద్వారా, లా ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ద్వారా, ఓకే, సో మన యొక్క ప్రతి ఒక్క ఓటర్ యొక్క సెక్యూరిటీని మనం మెయింటైన్ చేయాలి, క్యాండిడేట్స్ని మనం రక్షించాలి, ఎలక్షన్ అఫీషియల్స్ని కూడా మనం సెక్యూర్ చేసుకోవాలనేటువంటి అధికారాలు కూడా ఎవరి మీద కట్టబెట్టాలమా? ఖచ్చితంగా ఈసీఐకి కట్టబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. సో ఓవరాల్గా దే హ్యావ్ టు బ్రింగ్ ఏ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ ప్లాన్ ఇన్ ద రీజియన్స్ వేర్ దే హ్యావింగ్ ఎలక్టోరల్ వైలెన్స్. ఖచ్చితంగా ఎక్కడైతే హింసాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఒక ఓవరాల్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ మనం ఇంప్రూవ్ చేయాలి. సో ఓటర్స్ మనం రక్షించుకోవాలి, ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా రక్షించుకునేటువంటి ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీకి వచ్చినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రక్షించుకునేటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీదే ఉంటుంది. ఓకే, సో దానికోసం ఖచ్చితంగా లా ఎన్ఫోర్స్మెంట్ని యూజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఈస్ ద ఎలక్షన్ ఫండింగ్ రిఫార్మ్స్. ఖచ్చితంగా సో ఎలక్షన్స్లో ఎవరైతే ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ని రెడ్యూస్ చేసే విధంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్లో రిఫార్మ్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? మనీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి పొలిటికల్ పార్టీస్ని కానివ్వండి, ఓకే, లేదా ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈజీగా వీళ్ళు ట్యాకిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలన్నా? సో వీ హ్యావ్ టు బ్రింగ్ మోర్ ట్రాన్స్పరసీ ఇన్ ద పొలిటికల్ డొనేషన్స్. సో మనం రీసెంట్గా ఎలక్టోరల్ బాండ్స్ గురించి మనం చదివాము. సో ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఏంటమ్మా? దేవర్ నాన్ కాన్స్టిట్యూషనల్, అన్కాన్స్టిట్యూషనల్గా బిహేవ్ చేసేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సో ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్కి ఎవరైతే ఫండ్ ఇస్తున్నారో సో దే హ్యావ్ టు మెయింటైన్ ద ట్రాన్స్పరసీ. ఖచ్చితంగా ఎక్స్పెండిచర్స్ ఎంతైతే ఉంటున్నాయో అన్నింటినీ కూడా, సో ప్రతిదాన్ని కూడా ఒక స్ట్రిక్ట్ ఆడిట్ ద్వారా ఫైనాన్షియల్ డిస్క్లోజర్ అన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీదే ఉంటుంది. సో దానికోసం ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి అల్టిమేటం జారీ చేసి మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఏ విధమైనటువంటి ఎలక్టరల్ బాండ్స్ మీకు రావడం జరిగింది, ఓకే, సో దీంట్లో ఎంత ట్రాన్స్పరెంట్ అమౌంట్ ఉంది అనేటువంటి అంశాలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, సో ఈసీ హ్యాస్ టు కంటిన్యూడ్ ద ఇండిపెండెన్స్ అండ్ అకౌంటబిలిటీ. సో రాజ్యాంగం ఇచ్చిన అధికారులు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసుకునేటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ ద ఇండిపెండెన్స్ వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. ఓకే, ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా సో ఈసీ అనేది పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సో దాన్నే ఈ యొక్క లా కమిషన్ మనకు 255 రిపోర్ట్లో కూడా మెన్షన్ చేసింది. అండ్ ఇట్ వాస్ గేవ్ ఏ రిపోర్ట్ ఆన్ ద ఎలక్టోరల్ రిఫార్మ్స్ దట్ ఈసీ హ్యాస్ టు మెయింటైన్ ఇట్స్ ఓన్ ఇండిపెండెన్స్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్గా ఉంటేనే, అటానమీగా ఉంటేనే మనకి ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్గా జరుగుతాయనేటువంటి అంశాన్ని లా కమిషన్ కూడా వ్యక్తపరిచింది. ఓకే, సో అట్లాగే ఈ యొక్క ఈసీ యొక్క అటానమీని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి సో ఇట్ హ్యాస్ రికమెండెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ సెలెక్టివ్ కమిటీ. ఖచ్చితంగా సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎట్లా అయితే ఎన్నుకుంటున్నామో అదేవిధంగా కూడా ఎలక్షన్ కమిషనర్స్ను కూడా ఎన్నుకునేటువంటి అవసరాన్ని
ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సెలక్షన్ కమిటీని కూడా ఉండాలనేటువంటి అంశాన్ని ఇక్కడ లా కమిషన్ వ్యక్తపరిచిందమ్మా. సో దట్ ఇట్ కెన్ ఏబుల్ టు కంటిన్యూ ఇట్ ఇండిపెండెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ ఏబుల్ టు హోల్డ్ ద అకౌంటబిలిటీ. ఓకే, సో పై చెప్పబడినటువంటి అన్ని విషయాల్ని కూడా ఇక్కడ ఈసీఏ స్పష్టంగా మెయింటైన్ చేయగలిగితే సో దట్ ఇట్ విల్ ఏబుల్ టు అసర్టైన్ ఇట్స్ ఇండిపెండెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ మెయింటైన్ ద అకౌంటబిలిటీ. సో కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ వాస్ మేడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్. ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక సంస్థ అయినటువంటి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలమ్మా, ఇట్ హ్యాస్ టు అడ్రస్ ఆల్ ద ఛాలెంజెస్. ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ అన్నింటినీ కూడా దాటుకొని ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ఏ కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ. ఖచ్చితంగా ఒక ఓవరాల్ స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే లైక్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానివ్వండి, లీగల్ రిఫార్మ్స్ తీసుకురావడం కానివ్వండి, పబ్లిక్ అవేర్నెస్ని క్రియేట్ చేయడం. ఓకే, అదేవిధంగా గ్లోబల్ కొలాబరేషన్లోకి కూడా వెళ్ళినట్టయితే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ఓకేనా, దానివల్ల పనితీరు కూడా మెరుగేటువంటి అవకాశం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, దీంతోపాటు ఇట్ హ్యాస్ టు ఎన్హాన్స్ ద ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ, ఇంక్లూజివిటీ పెంచుకోవాలి. అదేవిధంగా రెస్పాన్సివ్నెస్, ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా ఈజీగా రెస్పాన్సివ్నెస్ అనేది కూడా ఉన్నట్టయితే. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఓవరాల్గా మన యొక్క డెమోక్రటిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అప్హోల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి క్రెడిబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బికాస్ ఆల్ ద పీపుల్ ఆర్ ఓటింగ్ టు బ్రింగ్ ద బెటర్ ఫ్యూచర్. ఖచ్చితంగా అందరూ కూడా ఓటు ఎందుకు వేస్తామా, సో బెటర్ ఫ్యూచర్ కోసం, బెటర్ గవర్నమెంట్ కోసం. ఓకే, రేపు వచ్చేటువంటి ప్రభుత్వం మన బాధలన్నింటినీ కూడా తీరుస్తుందని చెప్పి ప్రజలు ఓటేస్తున్నారు. సో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఏదైతే ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నారో ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో, సో ఎంటైర్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. ఖచ్చితంగా ప్రజలకి హక్కు ఉంటుంది. సో ఆబ్వియస్లీ దే హ్యాస్ టు రైట్ టు ఎన్షూర్ ద బెస్ట్ గవర్నమెంట్. ఖచ్చితంగా వాళ్ళు ఓటేసినటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి సో ఎలక్షన్ అనేది ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్షూర్ అయ్యేటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీదే ఉంది. అండ్ దట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ బై ఇట్. అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు కంక్లూడ్ దిస్ టాపిక్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.